చేయూత పథకం ద్వారా అందే సామాజిక పింఛన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంసీఎస్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టర్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా అందే సామాజిక పింఛన్లు, వృద్ధాప్య, వితంతు, వ్యాధిగ్రస్తుల, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పింఛన్లపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. వివిధ పింఛన్ల గల అర్హతలు ఏమిటి, పింఛన్లకు గల నిబంధనలు ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, సెర్చ్ డైరెక్టర్లు గోపాలరావు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీఓలు, ఎంసీఎస్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టర్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులు, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. డ్రైవ్ లాగా తీసుకొని ప్రొసీజర్ ఏవైతే మీకు చెప్పడం జరిగిందో అది కంపల్సరీగా మనము మన లెవెల్లో కంపల్సరీగా తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ సిఆర్ సార్ కూడా మనం ఎదురు చెప్తా ఉన్నారు, రెగ్యులర్ గా వీళ్ళు రిపీటెడ్ గా వాళ్ళే వస్తూ ఉన్నారు. ఎవ్రీ వీక్ మాకు ఈ టెక్నికల్ ఇష్యూ ఉంది, దీని వల్ల వస్తలేదు, దాని వల్ల వస్తలేదు, ఈ రీజన్ వల్ల వస్తలేదు, ఆ రీజన్ వల్ల వస్తలేదు అని వాళ్ళు రిపీటెడ్ గా తిరుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ దానికి మనం ఏం చేయాలంటే, సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిజేబుల్డ్ పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే విడో పెన్షన్, లేకపోతే ఏదైనా అదర్ పెన్షన్ అన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తారు. సో ఇక్కడ రెండుట్లో కూడా వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు. సో ఆ డిజేబుల్డ్ పర్సన్ శివంపేట నుంచో లేకపోతే రేగోడ్ నుంచో వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ అది రిజాల్వ్ కాలేదని మళ్ళీ నెక్స్ట్ వీక్ రావడం అది చాలా కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా క్లియర్ కట్ గా ప్రాపర్ అవగాహన ఉండాలి. సో ఏవైతే మన లెవెల్లో మనం రిజాల్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో 100% రిజాల్వ్ అయిపోవాలి. అవన్నీ కూడా టైం కాకముందే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ ముందే తీసుకున్నట్టయితే మళ్ళీ అది మనం అప్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ కాకుండా చూసుకోవాలి. సో చాలా మటుకు కూడా అవి బ్రేక్ అవుతా ఉన్నాయి. సో అవి బ్రేక్ కాకుండా మనం అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంపీడీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇస్తానో లేకపోతే కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇస్తానో అదే ఇంకా డైరెక్ట్ కలెక్టర్ శాంక్షన్ చేసేస్తాడు పెన్షన్ అనుకుంటా ఉన్నాం. సో అది కాదు ప్రాసెస్, మనకి అన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా. ఎస్పెషల్లీ డిజబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆ పర్సంటేజ్ అబోవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ప్రాసెస్ ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, సార్ ఇప్పటికీ 4 అప్లికేషన్లు ఇచ్చినాను అంటున్నాడు, మీ దగ్గర 4 సార్లు వచ్చినాను, ఎంపీడీఓకి ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ నాకు ఇంకా పెన్షన్ రాలేదండి. సరే మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.